హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఇస్ శ్రీకర్, యువర్ ఫిజిక్స్ టీచర్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము ఏపీ ఎప్సెట్ 2027 ఎవరైతే టార్గెట్ చేయబోతున్నారో ఆ స్టూడెంట్స్కి నేను ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చున్నాను. ఏంటంటే చాలామంది అనుకుంటారు, సార్ అసలు ఎప్సెట్కి 1 year అవసరమా? నెక్స్ట్ 1 year ఎందుకు సార్ నేను స్పెండ్ చేయాలి? నిజంగా యూస్ఫుల్ అవుతుందా లేదా? మనం లాస్ట్ మూమెంట్లో ప్రిపేర్ అవ్వచ్చు కదా అంటే సేమ్ అదే మిస్టేక్ మీ సీనియర్స్ కూడా చేశారు నాన్న. ఏమైందంటే చాలామంది వరకు లాస్ట్ 1 month 2 months ఉన్నప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే వర్క్ లోడ్ పెరిగిపోద్ది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఒకటేసారి చాలా కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ప్రాబ్లమ్ చేసే వరకు మీకు టైం సరిపోదు, ఓకేనా? అక్కడ మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్న కొద్దీ తక్కువ మార్క్స్ వస్తూ ఉంటే స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ మీద ఏదైతే ఉంటుందో మీరు అది గెయిన్ చేయలేరు. సో ఎక్కడివరకైతే మీకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవడానికి మీరు ఇప్పటి నుంచే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో మోర్ టైం ఉంటే మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ లేనప్పుడు చదివింది గుర్తుంటుంది, ఓకేనా? స్ట్రెస్ లేనప్పుడు చదివింది కొంచెం ఎక్కువ గుర్తుంటుంది. సో మీరు ఏం చేయంటే ఈ ప్రాసెస్లో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీ సీనియర్స్ లాగా మీరు ట్రబుల్ ఫేస్ చేయకుండా ఉంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెసెసిటీ ఏంటి సార్? ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కాన్సెప్ట్స్ అన్నింటినీ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఏ క్లియర్ కాన్సెప్ట్, క్రిస్టల్ క్లియర్ కాన్సెప్ట్స్ విల్ బి డెవలప్డ్. క్రిస్టల్ క్లియర్ కాన్సెప్ట్స్. సో మీరు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది తీసుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్స్ ఉన్నాయి, ఓకే, లేదా ప్రొజెక్టరీ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఓకే, లేదా ట్రిగ్నోమెట్రీ ఉంది, కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, ఓకే, క్యాలిక్యులస్ ఉంది, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఉంది. లేదా ఫిజిక్స్ తీసుకోండి, మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, రొటేషన్ మెకానిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, సాలిడ్స్. సెకండ్ టాపిక్స్ అయితే ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్, ఓకే, మ్యాగ్నెటిజం, మ్యాటర్, ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. ఇట్లా ఇన్ని టాపిక్స్, ఇన్ని న్యూమరస్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నప్పుడు ప్రతి టాపిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, ఓకేనా? కాన్సెప్ట్ క్లారిటీ ఉందంటే సార్ నాకు క్లారిటీ ఉంది సార్, నేను ఏ పర్టికులర్ టాపిక్ అంటే ఆ టాపిక్ నేను డిరైవ్ చేస్తాను సార్, నాకు వచ్చు సార్ అంటే కాదు. అది కాదు మనకు కావాల్సింది. ఎగ్జామ్ హాల్లో వాడు నేను ఏం టెస్ట్ చేస్తున్నాడు, మెయిన్గా ఒక క్వశ్చన్ ఇచ్చేప్పుడు ఆ క్వశ్చన్ని నువ్వు 30 to 60 seconds లోపు సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా? అంటే ఒక రకంగా చెప్పాలంటే నీ స్పీడ్ మరియు నీ మెంటల్ అబిలిటీ, అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు రీటైన్ చేసుకుంటున్నావు నీ బ్రెయిన్లోకి వెళ్ళి అని చెప్పేది అది చెక్ చేస్తుంది. సో బేసికల్గా మెమరీ అండ్ స్పీడ్. సో ఈ రెండింటిని టెస్ట్ చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. బట్ ఇట్ డిపెండ్స్, ఎగ్జామ్ టు ఎగ్జామ్ అది చేంజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎప్సెట్కి వచ్చేసరికి అయితే ఇట్ ఈస్ లైక్ దట్. ఏంటి, కెన్ యూ బ్రింగ్ ద ఫార్ములా అవుట్ ఇన్స్టెంట్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఆ ఫార్ములా నువ్వు ఇన్స్టెంట్ ఆ క్వశ్చన్ చూడంగానే అప్లై చేయగలుగుతావా? ఆ ఫార్ములాలో వాల్యూస్ ప్లగిన్ చేయగలుగుతావా? ఆన్సర్ తీసుకొస్తావా? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మీ సీనియర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి కాన్సెప్ట్స్ క్లియర్ లేకపోవడం వల్ల ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా వేయాలో తెలియదు. సో అక్కడ నాకు చాలామంది కామెంట్స్ వచ్చేది ఏంటంటే, సార్ నాకు ఫిజిక్స్ అర్థమవుతుంది సార్, సార్ నాకు కాన్సెప్ట్ వచ్చు సార్, కాకపోతే ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా వేయాలో అర్థం కావట్లేదు. సో దిస్ ఈజ్ వెరీ 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 ఫండమెంటల్ ప్రాబ్లమ్. ఈ ఫండమెంటల్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ చాప్టర్ది లేదా టాపిక్ది అది క్లియర్గా లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. సో మీకు ఇప్పటి నుంచే టైం ఉంది కాబట్టి మీరేం చేయండి, ఆరామ్సే చిల్ అయ్యి మంచిగా ఫోకస్ చేసి ఇది సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద. అదేదో ఎగ్జామ్ క్లియర్ చేద్దాం కాకుండా సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, చీవ్ చేస్తూ, మాస్టికేట్ చేస్తూ మంచిగా అర్థం చేసుకుంటూ ట్రై చేయండి ఇప్పటి నుంచి. ఏది అండ్ కాన్సెప్ట్ వైజ్. సో ఇలా చేయడం వల్ల క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుంటే అసర్షన్, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి మీకు అయిపోతుంది క్లియర్గా. అసలు మీరు ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు, అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే అలాంటి క్వశ్చన్స్ చేసేయచ్చు. సెకండ్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. Time to practice more number of questions. సో ఇంకో ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తారంటే మీరు ఏది లాస్ట్ మూమెంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు టైం దొరకదు ఏది క్వశ్చన్స్ చేయడానికి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, సార్ నాకు హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్పండి సార్, సార్ నాకు చీట్ కోడ్స్ చెప్పండి సార్, సార్ నాకు షార్ట్ కట్స్ చెప్పండి సార్. ఇవి ఏం పని చేయను. ఎగ్జామ్ హాల్లో మీరు మీ సీనియర్స్ నేను చూసా, ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినాక ఒకటే ఒక కామెంట్ ఏంటంటే, సార్ నేను వాళ్ళకి వెన్ ఐ వాస్ టీచింగ్ దెమ్ యూట్యూబ్లో నేను ఒక్కసారి కూడా చీట్ కోడ్స్ చెప్పలేదు, ఒక్కసారి షార్ట్ కట్స్ చెప్పలేదు. ఎందుకంటే ఏ చీట్ కోడ్ అయినా ఏ ఫార్ములా అయినా ఇది స్టాండర్డ్ ఫండమెంటల్ ఫార్ములా నుంచి డిరైవ్ చేయబడ్డవే, ఓకేనా?
ఓకేనా. V ఈజ్ ఈక్వల్స్ అండర్ రూట్ 3RT/m అయితే VRMS ఇస్ ప్రపోర్షనల్ రూట్ T అనేది అదొక షార్ట్ కట్, అదొక చీట్ కూడా అనుకోకండి. క్వశ్చన్లో కొంచెం చేంజ్ చేసి ఇచ్చి మాస్ గురించి మాట్లాడనుకోండి, మీకు VRMS ఇస్ ప్రపోర్షనల్ రూట్ T అని గుర్తుపెట్టుకుంటే ఏం యూజ్ అది? మీరు మాస్ వాల్యూ కావాలి కదా ఇక్కడ డిఫరెంట్ గ్యాస్కి అయితే. ఓకే, సో అలాంటి కేసులో VRMS ఇస్ ఈక్వల్స్ అండర్ రూట్ 3RT/m గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా క్వశ్చన్ టెంపరేచర్ బేస్డ్ మీద ఇచ్చినా చేయగలుగుతారు, క్వశ్చన్ మాస్ బేస్డ్ మీద ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. సో ఒక ఫార్ములా, సో నేనేం చెప్తున్నా అంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉండడం వల్ల మీకు ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో ఆ ఫార్ములాస్ మీద గ్రిప్ ఉంటుంది. సో గ్రిప్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి చీట్ కోడ్స్, షార్ట్ కట్స్ అవసరం లేదు. స్టాండర్డ్ ఫార్ములాస్ తీసుకొని అందులో ఉన్న ప్రపోర్షనాలిటీస్ వెతుక్కోవాలి మీరే. అదే ఆ ప్రపోర్షనాలిటీ వెతుక్కునే ప్రాసెస్లో మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. సో కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ప్రపోర్షనాలిటీస్, ఎస్పెషల్లీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చూసుకుంటే ప్రపోర్షనాలిటీస్, ఈక్వేషన్స్, ఫార్ములాస్ ఇవన్నీ ఎక్కడ మీరు అప్లై చేస్తారో ఆ అప్లై చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కాన్సెప్ట్ నుంచి వస్తుంది. సో అందుకే ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ. సెకండ్, మీకు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం వల్ల మీరు రోజుకి 10 to 15 క్వశ్చన్స్ చేసిన పర్ సబ్జెక్ట్, పర్ చాప్టర్, పర్ టాపిక్ చేసినా కూడా మీకు ఓవర్ ద టైం కన్సిస్టెంట్గా మళ్ళీ ఈరోజు చేసి మళ్ళీ రేపంతా ఆపేసి మళ్ళీ నెలతో స్టార్ట్ చేయడం కాదు. ఇప్పుడు స్టార్ట్ చేసి ఎవ్రీ సింగిల్ డే 1 to the power 365, 1.01 to the power 365 క్యాలిక్యులేట్ యూజ్ చేయండి. క్యాలిక్యులేటర్ తీసుకొని యూ విల్ నో ద డిఫరెన్స్. ఓకే, సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో రోజు కొన్ని క్వశ్చన్స్ కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతే ఓవర్ ద లాస్ట్ రివిజన్ టైంలో లాస్ట్ 1 to 2 monthsలో ఆరామ్సే చిల్, రిలాక్స్ అయ్యి మంచిగా మీరు జస్ట్ PYQ చేసుకుంటే సరిపోతుంది ఆ టైంలో. ఓకే, సో అందుకే మీకు ఒకటి అడ్వాంటేజ్ ఉంది, ఇప్పుడే స్టార్ట్ చేస్తే టైం దొరుకుతుంది. దేనికి? ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి. లాస్ట్ 2 monthsలో ఎన్ని క్వశ్చన్స్ చేస్తాను చాప్టర్కి? టైం దొరకదు నీకు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే యూ విల్ హ్యావ్ మోర్ టైమ్ టు సాల్వ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది నెసెసిటీ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టు గెట్ గుడ్ మార్క్స్ అండ్ ర్యాంక్. probability to target or probability to achieve good rank increases. అంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల మీ ప్రాబబిలిటీ ఏదైతే ఉంటుందో టాప్ 100 ర్యాంక్ లేదా టాప్ 1000 ర్యాంకులు రావడానికి అది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబిలిటీ అనేది ఛాన్సెస్, అంటే ఆ పర్టికులర్ రేంజ్లో ఆ ర్యాంక్, ఆ మార్క్స్ రావడానికి ఛాన్స్ పెరుగుతుంది ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రన్నింగ్ రేస్ ఉంది, ఈ రన్నింగ్ రేస్కి మీరు ఫిట్గా ఉండాలి. రన్నింగ్ రేస్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే, సో రేపే రన్నింగ్ రేస్ ఉందని తెలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 1 week డౌన్ ది లైన్, ఒక 1 week తర్వాత రన్నింగ్ రేస్ ఉంటే మీరు ఆ లాస్ట్ ఒక్కరోజు ముందు ప్రాక్టీస్ చేస్తే సరిపోదు కాదు. ఈ రోజు నుంచి ఆ 7 days ఎవ్రీ డే రన్నింగ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఆ రన్నింగ్ కాంపిటీషన్లో మీకు విన్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు లాస్ట్ మూమెంట్లో రన్నింగ్ చేయకుండా ఇప్పటి నుంచే రన్ చేస్తే మీకు యూ విల్ బికమ్ ఫిట్టర్ ఫర్ దట్ ఎగ్జామ్ ఆ టైంలో. సో ఆ ఎగ్జామ్ టైం వచ్చిన రోజు మీరు ఫిట్ ఉంటారు. ఏది? ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే. సో దిస్ ఈజ్ నెసెసిటీ. సో మరి ప్లాన్ ఏంటంటే మీరు ఏం చేయాలి? ఉన్న అన్ని సబ్జెక్ట్స్ మంచిగా ప్రిపేర్ కావాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా బైపీసీ వాళ్ళైతే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఈ సబ్జెక్ట్స్ మీద క్లియర్ కట్ కాన్సెప్ట్స్ క్లియర్ మంచిగా ఉండాలి. సో మీరు ప్లాన్ ఏంటంటే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ నౌ. ఒకటే ఒక ప్లాన్, ఒకటే ఒక స్టేట్మెంట్ రాస్తే ఇక్కడ, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ నౌ, టుడే. ఎందుకు చెప్తున్నా అంటే మీ సీనియర్స్ మైండ్ సెట్ ఎట్లుండాలంటే ఎప్పుడు ఎగ్జామ్ టైంలో, అరే ముందు ప్రిపేర్ చేసింటే బాగుండేది, అసలు ఇంకో 6 months ముందు స్టార్ట్ చేసింటే బాగుండేది, 1 year ముందు స్టార్ట్ చేసింటే బాగుండేది, అసలు ఇంకా చెప్పానంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి కొంచెం చదువుకున్నా, ఏది డైలీ ఒక 30 minutes, డైలీ 30 minutes, 20 minutes, 1 hour పెట్టినా కూడా ఈ పార్టీ క్లియర్ అయిపోతుండే ఎగ్జామ్ అని అనుకుంటారు. సో దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ రిగ్రెటింగ్. అప్పుడు రిగ్రెట్ అయిపోతే ఇప్పుడు స్టార్ట్ చేయడం బెటర్ కదా. సో ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ సంథింగ్ ఈజ్ 1 to 2 years ago. Best time to start something is 2 years ago, but the second best time to start is today. So ee roju is the second best time. ఓకేనా? సో మీ దగ్గర ఉన్న టైంని మీరు వాల్యుబుల్ యూజ్ చేసుకోండి. మీకు ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో మీ చుట్టూ, ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో మీ చుట్టూ, వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. సో దాట్ ఈస్ ద ఓన్లీ ప్లాన్ నాన్న. ఓకే, ఈ పర్టికులర్ చాప్టర్ చదవండి, ఆ చాప్టర్ చదవండి నేను చెప్పాను, దాట్ ఈస్ ద ఓన్లీ ప్లాన్.
ఓకే, మీకు ఆ మోటివేషన్ ఉండాలి. ఈ మోటివేషన్ అనేది సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ అని కాకుండా ఓవరాల్గా మంచి గుడ్ ర్యాంక్ తెచ్చుకోవాలి. గుడ్ ర్యాంక్ తెచ్చుకుంటే మంచి కాలేజ్లోకి వెళ్తే, మంచి కాలేజ్లోకి వెళ్తే మంచి ప్లేస్మెంట్ వస్తే, మంచి ప్లేస్మెంట్ వస్తే, మంచి ఆఫర్ వస్తే మంచి ఎర్నింగ్ వస్తుంది. సో అల్టిమేట్లీ ఎవరైనా చూసేది ఏంటన్నా, ఫైనల్గా టు లివ్ పీస్ఫుల్లీ, ఎలాంటి తలకాయ నొప్పిలా ఉండకుండా ఉండాలంటే మనీ ఏం చేయాలి. సో ఇన్ దిస్ ప్రాసెస్ యూ విల్ బీ నీడింగ్ మనీ, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో. ఓకే, సో ఆ స్టేజ్లో ఉండాలంటే ఫస్ట్ మీకు సబ్జెక్ట్ మంచి ఈ స్టేజ్లో ఇంకా మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ తప్ప ఇంకేం యూజ్ అవ్వదు మీకు. సో మీ సబ్జెక్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఈ సబ్జెక్ట్స్ మీద మంచిగా కాన్సెప్ట్ క్లియర్గా చేసుకొని పెట్టుకుంటే ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేయొచ్చు, ఎలాంటి స్ట్రెస్ లేకుండా. సో ఈ మెయిన్ ఎజెండా ఏంటిది, ఏంది మార్కులు స్కోర్ చేయడం ఇవన్నీ కాదు, సింపుల్గా స్ట్రెస్ లేకుండా స్మూత్గా అలా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసి పేపర్ అటెంప్ట్ చేసి బయటకు వచ్చేసి గుడ్ ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్కి వెళ్ళడమే. దాని తర్వాత ఇంకా మీ ఇష్టం, యూ క్యాన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, డన్, దాట్ ఈస్ ఓన్లీ ప్లాన్. సో నేను ఇప్పుడు ఎస్పెషల్లీ ఫిజిక్స్ గురించి మాట్లాడతా. సో మీ సీనియర్స్ ఏంటంటే, సార్ పేపర్ మస్తు రాడ్ వచ్చింది సార్ అని చెప్తారు. డైరెక్ట్గా నాకు కామెంట్స్ అట్లా చెప్పేస్తారు, సార్ రాడ్ ఇస్ ఆర్ ఫిజిక్స్ పేపర్ అంటారు. ఓకేనా. సో నేను చూస్తా షిఫ్ట్ వైజ్ చూస్తున్నట్లయితే మ్యాథ్స్ వచ్చేసి ఆల్వేస్ లెంతీ టు డిఫికల్ట్ అంటారు, కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ టు మోడరేట్ అంటారు, ఫిజిక్స్ వచ్చేసి రాడ్ లేదా డిఫికల్టీ అన్నారు. ఏది ఈ పర్టికులర్ ఇయర్ అయితే 2026. ఓకే, కానీ లాస్ట్ ఇయర్స్ నుంచి కంపేర్ చేసుకుంటూ పోతూ ఉంటే ఈ వెబ్సైట్ లెవెల్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే పోతుంది. డిఫికల్టీ లెవెల్లో, డిఫికల్టీ వైజ్లో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అన్నమాట. సో డిఫికల్టీ ఇంక్రీజ్ అవుతూ పోతున్నప్పుడు మీరు లాస్ట్ మూమెంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇంకెంత డిఫికల్ట్ అవుతుంది మీకు, అది కూడా 3 సబ్జెక్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అది అన్ని చాప్టర్స్ కవర్ చేస్తూ, అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ, అన్ని PYQs చేసుకుంటూ, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. టైం ఏంటుంది, టైం ఉండదు. సో ఈ సెషన్ లేదా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక రిమైండ్ చేయడానికి మీకు, టైం ఆల్వేస్ రన్స్ ఫర్ నో వన్. ఓకే, టైం అనేది ఎవరి కోసం ఆగదు, అది పరిగెడుతూనే ఉంటుంది. సో మీరు దాంతో పాటు పరిగెత్తాలి. నేనేం చెప్తున్నా అంటే పరిగెత్తడం అవసరం లేదు, యూ జస్ట్ వాక్. ఇప్పటి నుంచే మెల్లిగా రోజుకు కొంచెం చదువుకుంటూ పోతా ఉంటే ఇవన్నీ మెల్లి కాంపౌండ్ అవుతాయి. లాస్ట్ మూమెంట్లో మీకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు, అమ్మ ఆరామ్సే చిల్గా జస్ట్ PYQs చేసుకుంటూ, ఫార్ములాస్ చూసుకుంటూ, కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్ని ఈజీ అటెంప్ట్ చేసి బయటికి రావచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇది అలాంటి ఎగ్జామ్, సింపుల్ ఎగ్జామ్ మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే. ఓకే, సో దట్ ఈస్ మై ఓన్లీ సజెషన్. అండ్ ఎస్పెషల్లీ ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి చాలామంది అడుగుతారు, సార్ ఏవి హై వెయిటేజ్ చాప్టర్స్, ఏవి ఈజీ చాప్టర్స్, ఏవి డిఫికల్ట్ చాప్టర్స్, ఏవి మోడరేట్ చాప్టర్స్, ఇట్లా అడుగుతారు. కానీ నేను ఇప్పుడే మీకు చెప్పేస్తా, సో దట్ మీరు మీ సిలబస్ నడుస్తున్నప్పుడు లేదా మీరు ఎక్కడి నుంచి అయితే ప్రిపేర్ అవుతున్నప్పుడు అప్పుడు యూ క్యాన్ యూజ్ దిస్ పర్టికులర్ టేబుల్ నాన్న. ఓకే, మీరు వెయిటేజ్ చూసుకున్నట్లయితే చూడండి, ఫిజికల్ వరల్డ్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ రావు, 0 అబ్సల్యూట్లీ. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 1 క్వశ్చన్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ 1 క్వశ్చన్, మోషన్ ఇన్ ప్లేన్ 2 క్వశ్చన్స్, లాస్ ఆఫ్ మోషన్ 2 క్వశ్చన్స్, వర్క్ ఎనర్జీ పవర్ 2 క్వశ్చన్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 2 క్వశ్చన్స్, గ్రావిటేషన్ 1, properties of solids 1, properties of fluids 1, thermal properties of matter 1, thermodynamics 2 to 3, kinetic theory 1, oscillations 2, waves 1, మరియు electric charge and fields 1, potential capacitance 2, current electricity 2, moving charge and magnetism 2 to 3, magnetism and matter 1, electromagnetic induction 1, alternating current 1, electromagnetic waves 1, ray optics 1, wave optics 1, dual nature of radiation matter 1, atoms 1, nuclei 1, semiconductor electronics 2, communication systems 1. సార్ ఎందుకు సార్ ఈ టేబుల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే, ఓకే ఇక్కడ నుంచి మీకు చిన్న లాజిక్ చెప్తా. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 1 క్వశ్చన్ వస్తుంది, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 1 క్వశ్చన్ వస్తుంది. సో మీరు ప్రిపరేషన్ చేసే టైంలో ఓకే ఈ చాప్టర్ని అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఏవైతే ఈజీ చాప్టర్స్ ఉన్నాయో అక్కడ మీరు చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు. దిస్ ఈజ్ వెరీ సీరియస్ వార్నింగ్. ఎక్కడైతే ఈజీ చాప్టర్స్ ఉంటే ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో మీరు తప్పు పెట్టి రాకూడదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చదవడానికి, రివైజ్ చేసుకోవడానికి ఎంత పడుతున్నానమ్మా అంటే ఒక్కరోజు. అదే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చదివి అర్థం చేసుకొని PYQ చేసుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి మీకు 4 to 5 days పడుతుంది. ఓకే, అంటే నువ్వు ఒక్కరోజు కూర్చుంటే, అసలు ఒక్కరోజు కాదు జస్ట్ 5 years 4 to 5 years కూర్చుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వచ్చే 1 క్వశ్చన్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అదే 4 to 5 years కాదు 4 to 5 days కూర్చుంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే మీకు ఎగ్జామ్ జస్ట్ 1 month 2 months లేదు, మీకు ఎగ్జామ్ 1 year తర్వాత ఉంది. సో ఈ నెక్స్ట్ 1 year మీరు ఏం చేయండి, ప్రతి చాప్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎవ్రీ సింగిల్ చాప్టర్ ఈక్వల్ ఇంపార్టెన్స్. లాస్ట్ మూమెంట్లో వచ్చినప్పుడు ఈ టేబుల్ వాడుకోండి. సో ఈ టేబుల్ ఏంటంటే ఈజీ చాప్టర్స్ గ్రీన్ కలర్లో హైలైట్ చేసుకున్నా చూడండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫిజికల్ వరల్డ్ ఎలాంటి 0 క్వశ్చన్స్ ఆబ్వియస్లీ, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, వర్క్ ఎనర్జీ పవర్, గ్రావిటేషన్, సాలిడ్స్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, ఆసిలేషన్స్, చార్జెస్, ఫీల్డ్స్, మ్యాగ్నెటిజం, మ్యాటర్, వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, మ్యాటర్, ఆటమ్స్, సెమీకండక్టర్స్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఈజీ చాప్టర్స్. అంటే వీటిని చదివి PYQs చేయడానికి అంత సమయం ఏం అవసరం లేదు. లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ ఈజ్ సఫిషియంట్.
సో మీరు ఏం చేయొచ్చు, మీరు మీ ప్రిపరేషన్లో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి, ఎవరైతే ఈ వీడియో చూసి సీరియస్గా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ టుడే అనుకున్న వాళ్ళు, యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇన్ సచ్ ఏ వే, చదువుతున్న ప్రాసెస్లో ఈ టేబుల్ పక్కన పెట్టుకుని చూసినప్పుడు ఈ చాప్టర్స్ ఏవైతే వచ్చాయో ఈజీ చాప్టర్స్, వీటి దగ్గర కొంచెం ఎక్స్ట్రా స్ట్రెస్ పెట్టి చదవండి ఏది ఇప్పుడే. సో దట్ మీకు లాస్ట్ మూమెంట్లో ఎంత ఈజీ అనిపిస్తుంది, ఈ చాప్టర్ తీసేయి నాకు డిఫికల్ట్ చాప్టర్ చూపి అంట డైరెక్ట్గా. సో ఈ మోడరేట్ టు డిఫికల్ట్ చాప్టర్స్ మీద మీరు ఫోకస్ చేయండి ఏది ఇప్పటి నుంచే. సో ఇన్ దిస్ ప్రాసెస్ మీరు ఇప్పటి నుంచి ఈ చాప్టర్ మీద ఇంకొంచెం ఎక్కువ టైం పెట్టండి. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూయిడ్స్కి 4 to 5 days పడుతుంది అనుకోండి, ఇది ఎప్పుడు లాస్ట్ మూమెంట్స్లో, మీరు ఇప్పుడే ఒక 10 to 15 days పెట్టండి, ఒక 1 week పెట్టండి, 2 weeks పెట్టండి, మంచిగా అర్థం చేసుకొని ట్రై చేయండి సబ్జెక్ట్ని. ఓకే, టైం ఉంది కాబట్టి చెప్తున్నాయి ఇవన్నీ. ఓకే, కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి గో ఫర్ దిస్ పర్టికులర్ టేబుల్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే బుక్స్ టు రిఫర్. ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాను ఎస్పెషల్లీ. సో ఎన్సీఆర్టీ క్లాస్ 11 and 12 టెక్స్ట్ బుక్, కెమిస్ట్రీ కూడా వర్కౌట్ ఇది బేసికల్లీ. అండ్ ఫిజిక్స్ చూసుకుంటే అర్హాండ్ బుక్ ఫర్ ఫిజిక్స్. సో ఈ హ్యాండ్ బుక్ ఫర్ ఫిజిక్స్ ఏదైతే ఉందో, మీకు హ్యాండ్ బుక్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా దొరుకుతుంది. సో దీనిలో ఎందుకు ఈ బుక్ అంటున్నా అంటే, మీకు అన్ని ఫార్ములాస్ ఉంటాయి, A to Z 1 to 100 అన్ని ఫార్ములాస్ కవర్ అయి ఉంటాయి, చాప్టర్ వైజ్ ఉంటాయి. ఓకే, సో అందుకే ఈ బుక్ సజెస్ట్ చేస్తున్నా. తర్వాత PYQs బుక్ పాస్ట్ 10 years. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అయితే మీరు మెయింటైన్ చేసుకోండి. అది చదువుతున్న ప్రాసెస్లో అయిపోయిన తర్వాత ఒక చాప్టర్ చదివేసినాక దానిలో ఏమేమి ఫార్ములాస్ వస్తాయని చెప్పి రివైజ్ చేసుకోవడానికి హ్యాండ్ బుక్ వాడండి. దాని తర్వాత PYQs పెట్టుకొని చేయండి. PYQs ఏం చేయండి అంటే లాస్ట్ 3 years చేయండి, అన్నీ చేయకండి, లాస్ట్ 3 years చేయండి. ఎందుకంటే అన్నీ చేసేస్తే మీకు మళ్ళీ లాస్ట్ ప్రాక్టీస్ చేసుకునేటప్పటికి మజా రాదు, మళ్ళీ అవే క్వశ్చన్స్ ఇదే అన్న ఫీలింగ్ వస్తుంది రాకుండా. సో జస్ట్ 2 to 3 questions, 2 to 3 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, చాప్టర్ వైజ్ చేయండి. సచ్ దట్ మీకు తెలుస్తుంది సార్ ఏం అడుగుతుండే ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుంచి అన్న ఫీలింగ్ మీకు రావడానికి జస్ట్ 2 to 3 years అయితే క్వశ్చన్స్ చేసుకోండి. తర్వాత ఫర్ కాన్సెప్ట్ క్లారిటీ, లేదు సార్ నాకు దీనికంటే ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళాలి, నాకు ఇంకొంచెం అర్థం కావాలంటే HC Verma రిఫర్ చేయండి. కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ HC Verma Volume 1, Volume 2 ఉంటుంది. అక్కడ నుంచి మీరు కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవచ్చు. వన్స్ మీ ప్రిపరేషన్ అంతా బాగా సాగుతుంది, ఆ చాప్టర్ నాకు వచ్చు దున్నేస్తా పీకేస్తా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, నాకు కొంచెం అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్ చేయాలి, JEE లెవెల్లో ఏమైనా క్వశ్చన్స్ చేద్దాం, ఏది ఫన్ కోసం, అప్పుడు గో ఫర్ DC Pandey. ఓకే, సో మోస్ట్లీ ఫస్ట్ అయితే ఈ బుక్స్ సరిపోతేనా, ఇంకా మిగతా ఇవైతే అవసరం లేదు. దీస్ 3 are more than sufficient for your preparation in physics. ఓకే, సో తర్వాత చూసుకుంటే హౌ టు అటెంప్ట్ ద క్వశ్చన్ పేపర్. బీ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ యూ లెర్న్ అండ్ లెర్న్. ఏదైతే మీరు చదువుతున్నారో మంచి అర్థం చేసుకుంటూ చదవండి. దాని తర్వాత ఏదైతే చదివిన తర్వాత కాన్ఫిడెంట్గా ఆ చాప్టర్ మీద కాన్ఫిడెన్స్ వచ్చేవారు చదవండి నేను చెప్పేది. ఓకే, తెలుగులో ఉంటుంది కదా, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంతక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం బదునకు మంచి కూరనల పాకము చేసిన నేను పొదవేడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చినట్టయ్యే భాస్కర. అంటే ఎంత చదువు చదివినా అది అర్థం చేసుకోకుండా చదివితే ఆ చదువు వ్యర్థం. ఎలాగైతే ఎంత మంచి కూర వండి అందులో లైట్గా సాల్ట్ అయిపోతే అసలు టేస్ట్ రాదు కదా అది. సో అలాగే మీరు చదివి ఏంటంటే కాన్ఫిడెంట్గా మంచిగా డైజెస్ట్ చేసుకుంటూ చదవండి ఆ సబ్జెక్ట్ని. వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఇస్, ఫిజిక్స్ అనే కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మంచి అర్థం చేసుకుని ట్రై చేయండి సబ్జెక్ట్ని. నెక్స్ట్ లెర్న్ ఫండమెంటల్ స్ట్రాంగ్లీ. సో మీ కాన్సెప్ట్ క్లారిటీలో ఇదే మెయిన్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మంచిగా గుర్తుపెట్టుకోవాలి. మీ సీనియర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ రివిజన్ అంతా అయిపోయిన తర్వాత ఒక పాజిటివ్ చార్జ్ పార్టికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటే దాని మీద ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందంటే చెప్పలేదు చాలామంది. అది క్వశ్చన్ కూడా కాదు, క్వశ్చన్లో అది ఉండదు, క్వశ్చన్లో మంచి ఇంకొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది. నేను ఫండమెంటల్ కాన్సెప్ట్ అడిగిన ఒక పాజిటివ్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉన్నప్పుడు దాని మీద ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉందంటే చెప్పలేకపోతున్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? అందుకే మీరు మీ ఫండమెంటల్స్ని ఇప్పటి నుంచి స్ట్రాంగ్ చేసుకుంటే లాస్ట్ మూమెంట్లో ఈ కీ కాన్సెప్ట్స్ ఫార్ములాస్ కాకుండా కొంచెం లెవెల్ అడ్వాన్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ప్రాక్టీస్ లాట్స్ ఆఫ్ మాక్ టెస్ట్. ఇప్పటి నుంచే చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు ఫీల్ వస్తుంది. సో ఒకసారి ఒక పని ఏదైనా చేస్తున్నప్పుడు అది రోజు చేస్తుంటే అది మీకు పెద్ద స్ట్రెస్ అనిపించదు, ఈజీ పోను ఈజీ అనిపిస్తుంది. సో మీరు ఇప్పటి నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ అటెంప్ట్ చేసుకుంటూ పోతుంటే మీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉంటుందో EPSET నెక్స్ట్ ఇయర్ రాబోయేది, ఆ రోజు మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఇది ఆల్మోస్ట్ 100 సార్లు రాసి ఉంటా, ఇది ఎవరు ఎంతసేపు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆల్రెడీ రాసిన ఫీలింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలయబిలిటీ ఆర్ వాట్ ఇస్ రిలేటబిలిటీ అంటారు. అంటే రిలేటబుల్ అనిపిస్తుంది మీకు, ఆల్రెడీ ఇన్ని పేపర్స్ రాసిన ఇది ఎంతసేపు అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఏ మాక్ టెస్ట్లో రాయకుండా డైరెక్ట్ నెక్స్ట్ ఇయరే డైరెక్ట్ పేపర్ రాస్తే ఓడియం ఏంది ఇది, ఏం పేపర్ ఇది, ఇట్లుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదైనా పేపర్ అటెంప్ట్ చేసే ప్రాసెస్లో చిన్న మిస్టేక్స్ చేస్తారు, సిల్లీ మిస్టేక్స్. ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ యాజ్ ఇట్ విల్ కమ్ హ్యాండ్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. ఇప్పటి నుంచి మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో దట్ లాస్ట్ మూమెంట్లో మీరు హరీబరిగా ఆ పర్టికులర్ పీడిఎఫ్ ఈ పర్టికులర్ పీడిఎఫ్ అని కాకుండా మీ ఓన్ నోట్స్ మీద మీరు రిలై అవ్వచ్చు, ఓకే, డిపెండ్ అవ్వచ్చు.
రివైజ్ ఫార్ములా షీట్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్, స్టార్ట్ ఎనీ పేపర్ విత్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ చాప్టర్స్ అండ్ ఈజీ వెయిటేజ్ చాప్టర్స్. సో ఫార్ములా షీట్స్ని ఎప్పుడు పడితే అప్పుడు మీరు రివైజ్ చేసుకోవడం ట్రై చేయండి. ఛాన్స్ దొరికినప్పుడు అలా జస్ట్ మీరు బ్రష్ చేసుకుంటున్నప్పుడు కానీ లేదా కాఫీ తాగుతున్నప్పుడు కానీ సంథింగ్ ఉన్నప్పుడు నార్మల్ చూడండి, ఏదో చదివి మళ్ళీ ఫోకస్డ్ చదవమని జస్ట్ అలా చూడండి. అలా చూస్తూ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్లో మీకు ఫార్ములాస్ అన్నీ స్టోర్ అయిపోతుంటాయి. ఓకే, నెక్స్ట్ ఏ పేపర్ అటెంప్ట్ చేసినా ఫస్ట్ మీకు ఈజీ చాప్టర్ ఏదైతే ఉందో, ఏదైతే కాన్ఫిడెంట్ అనుకుంటారో ఆ చాప్టర్ నుంచి అటెంప్ట్ చేయండి క్వశ్చన్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ హౌ టు బ్యాలెన్స్ ఎబ్సెంట్ అండ్ ఐపీ ప్రిపరేషన్. సో ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటే ఏం లేదు, ఎన్సైడ్ బుక్స్ ఫాలో అవ్వండి. ఒకటి, ఈ ప్రాసెస్లో ఐపీకి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐపీలో ఏంది డిస్క్రిప్టివ్ ఎక్కువ అడుగుతాడు. సో దానికి మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. అందుకే సబ్జెక్ట్ ఆ పర్టికులర్ టాపిక్ గురించి మీకు ఇన్డెప్త్ తెలిస్తే మీరు డిస్క్రిప్టివ్ ఎంత అంత ఓన్ సెంటెన్స్ రాస్తారు, డిరైవ్ చేస్తారు. ఇదే ప్రాసెస్లో ఏదైతే ఫైనల్ రిజల్ట్ ఉంటుందో ఆ ఫార్ములాను గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, ఎబ్సెట్ క్లియర్ అయిపోద్ది. సింపుల్. ఓకే, డన్. సో టు కంబైన్ ఆల్ దిస్ ఓకే ఇంటూ సింగిల్ ప్లాట్ఫామ్ విత్ టాప్ ఫ్యాకల్టీస్. సో ఏదైతే ఇష్యూ మీరు ఫేస్ చేస్తున్నారు ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు సార్ నాకు ఒక మంచి రిసోర్స్ ఇవ్వండి సార్ ఇన్ లోయెస్ట్ బడ్జెట్ అంటే, ఐ బ్రాట్ యూ లక్ష ఐపీ వెబ్సైట్ 2027 బ్యాచ్ అన్న. ఈ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది ఏదో నేను ప్రమోషన్ కోసం చేస్తున్నాను, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎ సజెషన్ ఆర్ కైండ్ ఆఫ్ హింట్. ఏంటంటే మీకు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఉండాలి. ఓకే, ఎవరన్నా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ స్టూడెంట్ కన్నా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఉండాలి. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ కూర్చొని అన్ని సబ్జెక్ట్స్ చదివేస్తా, అన్ని ప్రాబ్లమ్ నేనే చేసి కూర్చుంటా, నాకు ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంటే అయిపోతుంది. బట్ ఫర్ సమ్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాళ్ళకు ఒక డైరెక్షన్ కావాలి, ఒక మెంటర్షిప్ కావాలి, ఒక గైడెన్స్ కావాలి, డౌట్ సాల్వింగ్ సెషన్స్ కావాలి, 24/7 కావాలి. ఓకే, ఎవ్రీ నవ్ అండ్ దెన్ వాళ్ళకి ఒక లెక్చర్లో ఉన్న కాన్సెప్ట్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి ఒక పర్సన్ మెంటర్ ఉండాలి, ఒక టీచర్ ఉండాలి. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఐ బ్రాట్ యూ దిస్ పర్టికులర్ బ్యాచ్. ఈ బ్యాచ్లో మీకు టాప్ నాచ్ ఫ్యాకల్టీస్ అందరు ఉన్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. సో కంబైన్ చేసేసి వీ బ్రాట్ యూ దిస్ బ్యాచ్. ఈ బ్యాచ్లో మీకు ఏమైతే ఆఫరింగ్స్ ఇస్తున్నాయని చెప్తా చూడండి ఒకసారి. లైవ్ లెక్చర్ బై టాప్ ఫ్యాకల్టీస్ ఎవ్రీ వీక్. మీకు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ 3 to 4 క్లాసెస్, మ్యాథ్స్ 3 to 4 క్లాసెస్, కెమిస్ట్రీ 3 to 4 క్లాసెస్ ఎవ్రీ వీక్ ఉంటాయి. లైవ్ లెక్చర్స్ ఉంటాయి, మీరు లైవ్లో డౌట్స్ అనేవి రిజాల్వ్ చేసుకోవచ్చు అప్పటిదప్పుడే. నెక్స్ట్ DPP's హోంవర్క్ విత్ సొల్యూషన్, డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో డైలీ ఏవైతే ప్రాక్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ 10 to 15 క్వశ్చన్స్ ఇస్తారు ఫిజిక్స్లో అయితే. సో డైలీ క్లాస్ అయిపోయిన వెంటనే నాకు DPP చేసుకోవచ్చు, క్లాస్ అయిపోయిన వెంటనే DPP చేసుకోవచ్చు. సో క్లాస్ వల్ల కాన్సెప్ట్ అయిపోతే, DPP వల్ల మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. అక్కడ డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. తో ద AP వెబ్సైట్ టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేస్తాం ఇందులో. తో ద ఫ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్. అంటే సార్ ఐపీఏ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైతే సార్ ఓవర్ ద టైమ్ వెబ్సైట్ ప్రిపరేషన్ అంటే, వీ విల్ గివ్ యూ ద రికార్డెడ్ ఫార్మాట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఏంటిది, బోర్డ్ బూస్టర్స్. అంటే బోర్డ్స్కి ఏవైతే అవసరమో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ లేదా స్ట్రాటజీస్ కానీ ఏమున్నా ఆ సబ్జెక్ట్ ఎక్స్పాన్షన్ మొత్తం ఏదైతే ఉందో అవంతా ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ పర్టికులర్ బ్యాచ్లోనే మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది అన్న. ఓకే, నెక్స్ట్ రివిజన్ ఆఫ్ కంప్లీట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెబ్సైట్ కాన్సెప్ట్స్. సో ఈ పర్టికులర్ బ్యాచ్లో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే, ఆల్రెడీ స్టార్ట్ చేసాం బ్యాచ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ నాన్న. సో ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ రివైజ్ చేస్తాం ప్రస్తుతానికి నేనైతే ఫిజిక్స్లో. వన్స్ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ఎందుకు రివైజ్ చేయాలి సార్ అంటే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి లేకపోతే సెకండ్ ఇయర్ కాన్సెప్ట్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది అర్థం కావడానికి, ఎస్పెషల్లీ ఫిజిక్స్లో అయితే. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ టెస్ట్ విత్ డిస్కషన్. టెస్ట్ ఉంటాయి, మీకు వీక్లీ టెస్ట్ ఉంటాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, వీక్లీ టెస్ట్ ఉంటాయి, వాటితో పాటు డిస్కషన్ ఉంటుంది టెస్ట్ పేపర్ మీద. తర్వాత PYQs విత్ సొల్యూషన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం విత్ సొల్యూషన్స్, డీటెయిల్ సొల్యూషన్స్. తర్వాత 24/7 డౌట్ సపోర్ట్, AI గురు. సో AI గురు మీకు 24/7 ఉంటుంది. ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా అడిగేయచ్చు, వెంటనే ఆన్సర్ ఇస్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. దాంతోపాటు మా వీడియోస్ని లింక్ చేస్తున్నాను, అంటే ఈ పర్టికులర్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి. ఓకే, తర్వాత క్లాస్ రూమ్ నోట్స్ అండ్ హ్యాండ్ రిటన్ నోట్స్. ఇవన్నీ కేవలం మీకు 1999కి మాత్రమే. ప్రజెంట్లీ PW 6th anniversary ఆఫర్ నడుస్తుంది. దిస్ ఈజ్ లిమిటెడ్ టైమ్ ఓన్లీ. PW 6th anniversary అన్న. సో PW 6th anniversary సందర్భంగా ప్రైజెస్ హ్యావ్ బీన్ రిడ్యూస్డ్. ఓకే, సో ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అన్ని బ్యాచెస్కి, ఆ బ్యాచెస్ అన్నిటికీ ప్రైజ్ అయితే తగ్గిపోయింది. సో కరెంట్లీ ఇట్ ఈస్ రన్నింగ్ ఎట్ 1999 ఓన్లీ. ఓకే, సో దిస్ ఈజ్ నానా, ఇది ఎస్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేశాను లక్ష ఐపీ వెబ్సైట్ది. బట్ మై హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఫర్ యూ ఈస్, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానిలో స్ట్రక్చర్ అండ్ ఫార్మాట్ ఉండడం ఈజ్ వెరీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. ఇంపార్టెంట్ అని చెప్తాను,
హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పటి నుంచి మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని మంచిగా ఫోకస్ చేసుకొని క్లియర్ కట్ కాన్సెప్ట్స్, మోర్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయడం, తర్వాత ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయడం చేస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్కి మీకు ఈజీ అయిపోద్ది ఎగ్జామ్. సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే, అండ్ ఆల్వేస్ లైక్ ఐ సే, ఆల్వేస్ బీ క్యూరియస్, కీప్ లెర్నింగ్. దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.